నమస్కారం మాస్టర్. నమస్తే. 2 వీక్స్ నుంచి మన బెల్లం అన్న ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే ఒకటే ఓదరు కొడుతున్నాడు. తనకు కొత్త సినిమా తీసాడంట. ఆ సినిమా స్టార్ట్ అయిన 10 minutes నుంచి ఎవ్వరు కూడా ఫోన్ వైపే చూడరు, ఇంక సినిమానే చూస్తారు కంటిన్యూగా అని చెప్పి ఒకటే ఓదరు కొడుతున్నాడు 2 వీక్స్ నుంచి. అలా కానీ జరగకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు. సర్లే అన్న ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు కదా అని చెప్పి అన్న కోసం చూద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మూవీ టైటిల్ వచ్చేసి కిష్కంద పూరి, సబ్ టైటిల్ రేడియో స్టేషన్. సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో స్టోరీ రేడియో స్టేషన్లో జరగబోతుందని చెప్పి. సో ఇది హర్రర్ మూవీ అనమాట. సో యూజువల్గా అన్నకి ఇంతకుముందు ఒక హిట్ వచ్చిందిగా, అదే రాక్షసుడు, అది సైకో థ్రిల్లర్. సో ఆ సెంటిమెంట్ కోసం ఈ సినిమా కూడా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నట్టున్నారు మరి. సో హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్. సో అన్న కొంచెం హోప్ పెరిగినట్టుంది సినిమా హిట్ అయిపోద్దని చెప్పి. సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కౌశిక్. ఇతను ఇంతకుముందు ఆల్రెడీ చావు కబురు చల్లగా ఉండాలి అని చెప్పి మన RX అనే హీరో ఉంటాడు కార్తికేయ, తనతో తీశాడు. అది అంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలుసు అనుకోండి. సో ఇంకా అన్న డిసైడ్ అయినట్టున్నాడు, ఈ కమర్షియల్ మూవీస్ పని అవ్వదు, సేఫ్గా మాడదని చెప్పి హర్రర్ మూవీస్ చూస్ చేసుకున్నాడు. ఓకే, నాట్ బ్యాడ్. స్టోరీ అయితే బాగానే రాసుకున్నాడు. అంటే మన యావరేజ్ టాలీవుడ్ హర్రర్ మూవీస్ ఎలా ఉంటాయి, అదే బేసిక్గా ఇది కూడా ఉంటుంది. స్టోరీ కొత్తగా మరీ ఏం ఉండదు. సో మనం తెలుసుగా టాలీవుడ్లో హీరో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, హీరో ఎప్పుడు తనకు సంబంధం ఇష్యూలోని దూరి ఎవరో ఒకరిని కాపాడి హీరో అయిపోతాడు, ఇంట్రొడక్షనే. సో ఈ సినిమాలో కూడా అలాగే యావరేజ్ TFI ఇంట్రొడక్షన్ హీరోకి. మన బెల్లం అన్న తనకు సంబంధం ఇష్యూలో దూరి ఒక కోతిని కాపాడతాడు. ఓకే, నాట్ బ్యాడ్. వెంటనే టైటిల్ పడుతుంది కిష్కంద పూరి అని చెప్పి. అండ్ లక్ ఏంటంటే ఇద్దరికి, హీరోకి హీరోయిన్కి లవ్ ట్రాక్ ఏమి ఉండదు సెపరేట్గా, ఆల్రెడీ ఇద్దరు లవ్లో ఉంటారు. సో మనది కొంచెం సేఫ్ గేమ్. సో ఏదో జస్ట్ రెగ్యులర్ టాలీవుడ్ మూవీ కోసం అని చెప్పి ఒక సాంగ్ పెట్టాడు. ఆ సాంగ్ ఎలా ఉందంటే RX 100లో పిల్లరా సాంగ్ ఒకటి, SR కళ్యాణ మండపంలో ఒక సాంగ్ ఉంటుంది. ఈ 2 సాంగ్లని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంది అలా ఉంది. వెంటనే అర్థమైపోయింది దీని మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ ఆ మూవీస్ రిలేటెడ్ అని చెప్పి. చూస్తే అతనే చేతన్ భారద్వాజ్ అంట. సో కానీ సాంగ్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సాంగ్ అలా అయిపోయింది హ్యాపీగా. నెక్స్ట్ వెంటనే 1989లోకి వెళ్ళిపోతాడు. స్టోరీ ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుద్ది. కిష్కందపూరి అనే ఊర్లో ఓ రేడియో స్టేషన్లో ఏం జరిగింది అనేది కథ. సో మన హారర్ మూవీస్ అంటే తెలుసు కదా, ఒక యూనిక్ పాయింట్ పట్టుకొని దాని చుట్టూరు కదలుతారు. అలాగే దీంట్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఇది కొంచెం కొత్త పాయింట్ అండి, ఇంతకుముందు మనం ఎలాంటి పాయింట్ చూడలేదు. సో దీన్ని పట్టుకొని స్టోరీ అల్లుకుంటూ పోయారు 2 hours వరకు. బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బేసిక్ పాయింట్, మన హీరో ప్లానెట్ ఇన్లోని హీరోయిన్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ అంటే ఆ బిజినెస్ కాదు, మన హీరోయిన్ కలిసి బిజినెస్ ఏంటంటే ప్రజల్లో భయం పోగొట్టడం ఎలా అంటే, మన హీరో పాయింట్ ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా భయం వదలాలి, శిఖరం తాకాలి అన్నట్టే బతకాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు హీరో. సో ఇదే పాయింట్లో కొన్ని ర్యాండమ్ హౌసెస్ ఉంటాయి కదా, అంటే మన పురాతన కాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆ ఇంట్లో దెయ్యం ఉంది, ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఇలా కొన్ని స్టోరీస్ వెళ్ళిన ఇల్లు ఉంటాయి కదా, వాటిలోకి ప్రజలను తీసుకెళ్ళి ఆర్టిఫిషియల్గా అన్నీ హర్రర్ సీన్స్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తాడు ఇలా ఒక గ్యాంగ్. సో అలా ఎప్పట్లానే అనుకోకుండా ఇంకోసారి ఇంకో హౌస్ చూస్ చేసుకుంటారు. అక్కడ తెలిసిందేగా ఈ గ్యాంగ్ తీసుకెళ్తారు, నిజంగానే దెయ్యం ఉంటుంది. సో ఎప్పట్లానే అన్ని సినిమాలలాగే ఈ సినిమాలో కూడా ఇంటికి వెళ్ళి వచ్చాక ఒకరు చనిపోతూ ఉంటారు. వెంటనే మన హీరో ఎందుకు చనిపోతారో కనుక్కుంటాడు. సో అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. వెంటనే ఇంటర్వల్ పడుతుంది. సెకండ్ హాఫ్ ఆ దెయ్యానికి ఒక వరస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మొత్తం సెకండ్ హాఫ్ అంతా హీరో కన్నా ఆ సైకోగాడి స్టోరీయే ఎక్కువ ఉందిరా బాబు. అప్పుడు అదనే ఇంట్రెస్టింగ్గా ఉందంటే స్టార్టింగ్ ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది సీరియస్గానే. అది ఇంకా అలా డ్రైవ్ అయ్యే కొలది 1/2 hour పైన ఫ్లాష్ బ్యాక్. ఇంకా జనాలు గాల్లో తేలిపోతారు, అక్కడే అయిపోయింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ చూసుకో, కంకర్ రోడ్డు మీద కాళ్ళు లేక నడిచినట్టే. ఇంకా ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తారు. అసలు ప్రీ క్లైమాక్స్ ఏంటో అంటే, ఒకసారి దెయ్యం అనుపమ పరమేశ్వరికి ఎక్కుద్ది, అక్కడి నుంచి మళ్ళీ హీరో ట్రాన్స్ఫర్ అవుద్ది, మళ్ళీ హీరో నుంచి అనుపమ పరమేశ్వరం,
అలా ఆకు పాకు కరివేపాకు అన్నట్టు మిక్స్ చేసాడు. ఇంకా లాస్ట్ చూసుకో, ఒక స్వామీజీ రావాలి కదా ఈ దెయ్యం పోగొట్టడానికి, దానికోసం ఎవరిని తీసుకొచ్చారు అనుకున్నారు? దండుపాలెం గ్యాంగ్లో ఒక ఉంటాడు, అందరికీ గుర్తు ఉంటుంది, యూజువల్గా చూసేందుకు గుర్తుపడతారు. ఆడిని పంతులుగా పెట్టారు. సో ఆడు మంత్రాలు తంత్రాలు చేసి మొత్తంగా దెయ్యాన్ని ఓడగొడతాడు. సో ఇంతే అయిపోయింది కదా, ఇంతకుమించి ఏం లేదు. సో ఇది రెగ్యులర్ యావరేజ్ కమర్షియల్ హర్రర్ మూవీ. సో దీనికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టి చూడొచ్చా అంటే ఓకే, మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. TFI బానిస లాంటి వాళ్ళు పర్టికులర్గా వెళ్ళి చూడాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఉంటారు పెట్టిన డబ్బులకి. సెకండ్ హాఫ్ కూడా చూసి హ్యాపీగా ఉండాలి అనుకున్నానంటే సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో సగం మందికి అయితే ఎక్కదు. అసలు ప్రీ క్లైమాక్స్ నుంచే ఎప్పుడైపోతుందా అనిపించింది. చూస్తే మూవీ రన్ టైం ఓన్లీ 2 hours మళ్ళా, కొన్ని అదేదో 2.5 hours కాదు, 2 hours ఇలా చేయించాడంటే మరి ఇంకా అర్థం చేసుకోవాలి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే బీభత్సంగా ఏం కాదు, కానీ ఈ స్టోరీకి సరిపోయే తగ్గట్టు ఉంది మ్యూజిక్, నాట్ బ్యాడ్. సో మనం మ్యూజిక్ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇందులో సినిమాలో అప్రిషియేట్ చేయాల్సిన ఎవరైనా ఉన్నారంటే ఆర్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళు నిజంగా ఒక సెట్ వేసారండి, నిజంగా సెట్ చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ తెలుసుగా, బెల్లవాణి సినిమాల్లోని ప్రొడక్షన్ వాల్యూస్ ఇప్పుడు తగ్గవు, ఎందుకంటే ఆ విషయాలు అన్ని ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వడు. సో ఈ సినిమాలో కూడా అంతే, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా సినిమా అలా అబవ్ యావరేజ్, అలా అని చెప్పి వరస్ట్ మూవీ అయితే కాదు, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు, పెట్టిన డబ్బులకి సాటిస్ఫై అయిపోతారు. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.